సూరజ్ బాగా చదువుకున్నాడు, అందగాడు, పద్ధతి తెలిసినవాడు. జోష్నకి ఈడు చూడు. ఇలాంటి వాడు మన కంపెనీలో ఉండాలిరా అని మీరే బావతో అన్నారు. వాడిని కాపాడుకోవడానికి డబ్బులు కూడా వద్దన్నాడంటే వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుండేదేమో. కంపెనీలో ఉండాలని కోరుకున్న మీరు మీ మనవరాల పక్కన భర్త స్థానంలో ఊహించుకోలేకపోతున్నారు. ఆఫీస్లో ఉండడానికి అర్హత ఉందన్న మీరే ఈ ఇంటి అల్లుడిగా ఉండే అర్హత లేదంటారా? దీనికెందుకు నన్ను ఆలోచిస్తున్నావు? నీ చేతిలో దెబ్బతిని నిన్ను అర్థం చేసుకున్న సూరజ్ కంటే గుణవంతుడు నీ మనవరాలకి భర్తగా ఇంకెక్కడ దొరుకుతాడు? లోకం ఎంత విచిత్రమైందో చూసారా మామయ్య గారు? మిమ్మల్ని మీ మనవరాల్ని కాపాడడానికి సూరజ్ పుట్టుకు అడ్డు రాలేదు. మీరు సూరజ్ని మీ కంపెనీలో అడ్వైజర్ గా పెట్టుకుంటే సూరజ్ పుట్టుకు అడ్డు రాలేదు. వీడు నా మనిషి అని మాలినితో చెప్పారంట. సూరజ్ ఎప్పటికీ పరాయవాడు కాడు వాడిని. వీడు నా మనిషి. వాడి పుట్టుకు మీకు అడ్డు రాలేదు. కార్తీక్ మీ సొంత మనవడు, కానీ కార్తీక్ తో సమానంగా సూరజ్ కూడా నా సొంత మనవడు లాంటి వాడే అని మీరు అన్నారంట. నా నమ్మకానికి రూపం నా మనవడు కార్తీక్ అయితే, నా నిజాయితీకి రూపం నా మనవడి లాంటి సూరజ్. ఆ మాట అనేటప్పుడు కూడా అడ్డురాని సూరజ్ పుట్టుక ఇప్పుడు అడ్డుపడిందని మీరు ఆలోచిస్తున్నారంటే మీరు మీలా లేరని అర్థమవుతుంది మాయ గారు. మీరు పెద్దవాడు, ఎంతో జీవితాన్ని చూసినవాడు, ఏది శాశ్వతమో తెలిసినవాడు. మీకు నేను చెప్పలేను, కానీ మాకు మీ నిర్ణయం తెలియాలి మావయ్య గారు. చెప్పు నాన్న. తాత, నేనే అడిగేది. చెప్పండి తాతయ్య గారు. దశరథ, ఏం నాన్న? నువ్వేమంటావు? నేను నిర్ణయాన్ని తప్పుపట్టడానికి, నిన్ను మించి నేను ఇంకా ఎదగడానికి, నిన్ను మించి నేను ఇంకా ఎదగలేదు నాన్న. నాకేది మంచో తెలుసుకున్న మా నాన్న నా కూతురికి ఏది మంచో తెలుసుకోలేరా? మీ ఇష్టమే నా ఇష్టానా? అవును అంటే అవును, కాదు అంటే కాదు. నన్ను ఏమీ అడగాలనిపించడం లేదు. నేను వినడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయేమో, కానీ నిన్ను అడగడానికి నా దగ్గర ప్రశ్న లేదు నాన్న. నా నిర్ణయం చెప్పడానికి ముందు నేను మాట చెప్పాలి. అదేంటంటే, నా ఒక్కగానొక్క మనవరాలు పెళ్లి ఓ 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేయాలి. ఓ పెద్ద కుటుంబానికి నా మనవరాలు కోడలుగా వెళ్ళాలి అనుకున్నాను. అందుకే సూరజ్ అనగానే వద్దను. కానీ మీ అందరి మాటలు విన్న తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. జ్యోత్స్న, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు నిర్ణయం మార్చుకున్నంత తేలిగ్గా నేను మనసు మార్చుకోలేను. బోడి మనసు నీకే ఉన్నట్టు మాట్లాడితే తప్పంతా మాదే. నీకు కార్తీక్కి పెళ్లి చేస్తామని నేనే నీకు లేనిపోయిన ఆశలు కల్పించాను. వాటినే పట్టుకుని ఎన్నాళ్ళని ఊగుతావు? ఇది నా జీవితం అత్త. నేను మాట్లాడేది నీ జీవితం గురించేనే. ఇంకా నీ మనసులో కార్తీక్ ఉన్నాడన్నావంటే నువ్వు నా కూతురు అని కూడా చూడు. గతంలో నీకోసారి చెప్పాను, బయటికి గెంటుతానని. నువ్వు కార్తీక్ ని మర్చిపోకపోతే నిజంగానే గెంటుతాను. నేను చెప్పేది వినవాకు. పోనీ వాళ్ళు చెప్పేది వినొచ్చు కదా. మీరంతా ఒకటైపోయారా? అది కాదే, ఏంటి కాదు. అనాథ గదవని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. అనాథని నేను చేసుకోను. సూరజ్ అనాథన్న మాట తప్పించి వాడు నీకెందుకు కరెక్ట్ కాదో అది చెప్పు. నీకెందుకు కరెక్టో నేను చెప్తాను. ఎందుకు కరెక్టో చెప్పు. ఆడ మగ కలిసి బతకాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వెలాంటి దానివో సూరజ్కి తెలుసు. నీ కోపం, నీ చిరాకు, నీ మోసం అన్ని వాడు భరించాడు. నువ్వు గెలిస్తే వాడు ఎగిరి గంతేసేవాడు. నీకు దెబ్బ తగిలితే వాడు విలువెల్లాడిపోయాడు. నీ ఫోటోలు తీసి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడో తెలుసా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడే. నిన్ను అందుకునే స్థాయి తనకి లేదని తెలిసే రేపు ఎప్పుడైనా నీకు దూరం అయిపోతే అవి చూసైనా ఆనందపడచ్చు అనుకున్నాడు. ఇంతలా అభిమానించి ఆరాధించేవాడు
ఇంకెప్పుడు దొరకడు జ్యోత్స్న. అవసరం లేదు. అవసరం లేదు కాదు. ఎందుకు లేదో కారణం చెప్పు. వాడు నాకు నచ్చలేదు. దీన్ని పొగరంటారు. మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు అందరు చెప్పే మొదటి మాట ఇదే. పోనీ వేరే సంబంధం ఏమైనా నీకు నచ్చుతుందా? లేదు, నచ్చదు. మరో 100 సంబంధాలు చూసినా నీకు నచ్చదు. నీ అహంకారాన్ని పక్కన పెట్టి చూడు. నీ పక్కన నిలబడే అర్హత కలిగిన సూరజ్ నీ కంటికి కనిపిస్తాడు. వాడు ఒక అనాథ, అనాథ, అనాథ. ఆ అనాథని నేను పెళ్లి చేసుకోను. ఓకే మేనకోళ్ళ, నీ మాట నాకు నచ్చింది. సూరజ్ అనాథ అన్నదే నీ అభ్యంతరం అయితే సూరజ్ నేను దత్తత చేసుకో. వాడు విజులు కొట్టాడంటే సూరజ్ తమ్ముడిగా వాడికి ఓకే, మొగుడుగా నీకు ఓకేనా? రేపే సూరజ్ అని దత్తత చేసుకుంటాను. కాంచనా, నీకు ఓకేనా? నాకోకేనండి. ఇప్పుడు సూరజ్ అనాథ కాదు, నా చిన్న కొడుకు. వాడి తండ్రి పేరు అన్న పేరు కార్తీక్, వదిన పేరు దీప్. మిగతా బంధువుల పేర్లు చెప్తే కళ్ళు తిరిగి నువ్వు సోపాల పడతావు. కావాలంటే నా ఆస్తిని 3 వాటాలు చేసి కార్తీక్ కు స్వప్నాలతో పాటు సూరజ్ కి 1 వాటా ఇస్తాను. నాకేమీ అభ్యంతరం లేదు. చూసావా, నా కొడుకు దేనికైనా రెడీ. నువ్వు రెడీ ఆ మేనకోళ్ళ? ఏం బావా, నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయమని నా భార్య కాంచన నీ దగ్గర మాట తీసుకుంది కదా, ఇప్పుడు నీ మాట నెరవేరుతుంది. నీకు ఓకేనా? నాకు ఓకే బావా. అందరికీ ఓకే మేనకోళ్ళ? ఇప్పుడేమంటావు? దాని మొహం అదేమంటుంది. నీ మాటతో దాని పొగరు దిగిపోయింది. కార్తీక్, నువ్వు వెళ్ళి సూరజ్ ని పిలుచుకురా. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిద్దాం. వారు నువ్వురా, ఇంటి పెద్దవు నువ్వే కదా. నేనా? ఇంటి పెద్దవు నువ్వే పారు, నువ్వే ముందు ఉండాలి. పద పద. వచ్చి వచ్చి. మావయ్య గారు, పెళ్లి మీరు కోరుకున్నట్టే 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు గుర్తుండిపోయేలా జరిగింది. దా, 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 దా. ఆ, ఒక పెద్ద సమస్య. ఇంత తేలిగ్గా తీరిపోతున్నాను అనుకోలేదు పారు. తలుపులు తీసే ఉన్నాయి, బ్రదర్ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తానికి బ్రదర్ చేసేసాడుగా మీ నాన్న. పెద్దలు ఏం చేసినా మనలాంటి పిల్లలు మంచిగా పారు. దా, దా, దా. బ్రదరు, బ్రదరు, ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? బయటికి వెళ్ళడేమో. మనిషి బయటకెళ్ళినా బట్టలైనా ఉండాలి కదా. సూరజ్ తాలూకు ఒక్క వస్తువు కూడా కనిపించట్లేదు. ఏమైపోయాడు? చూస్తుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే. నువ్వు వెళ్ళిపోవాలరా, ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. ఆ వస్తువులు ఏవి లేవంటే అర్థం అదే కదరా. ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందా? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. పారు, నువ్వేమన్నా అన్నావా? నా మీద ఉంటుగా, నేనేం అనలేదు. మావయ్య గారు, సూరజ్ని మా ఇంటికి తీసుకెళ్తాం మేము. ఏ ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైందిరా? సూరజ్ లేడు. లేడంటే ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడు. సూరజ్ ని నువ్వేమన్నా అన్నావా? పోయి వాడిని అడగండి. అన్నింటికి నేనే కారణమైనట్టు చూడకండి. పోనీ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? నేనేమన్నా వాచ్మెన్ వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి. ఫోన్ ఎత్తడం లేదంట కదా. మెసేజ్ చేశాను, రిప్లై కూడా లేదు. శుభం. దేవుడు ఉన్నాడు, నా మాట విన్నాడు. మావయ్య, నీ దత్తపుత్రుడు ఎక్కడికో పోయాడంట. పోయి బతుకు ఆఫీస్ లో చాలా పనులున్నాయి. నేను వెళ్తాను. ఒరే కార్తీక్, ఏంటో ఎలా జరిగింది? మాస్టర్, మన ఇంటికి వెళ్దాం కదా. అలాగే. నన్ను ఇంటికి డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సూరజ్ ఏమయ్యాడు ఎలా తెలుస్తుందా? ఏంటంటే నాకు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళాలి అనుకుంటే చెప్పకుండా వెళ్ళదు. వెళ్ళాడు అంటే ఏదో జరిగింది. ఏమీ తెలియకుండా ఎవరిని ఏమీ అనలేము. అమ్మా, మనం వెళ్దాం. అత్త, మన తర్వాత మాట్లాడుకుందాం. పదనాలు. నా మెసేజ్ కూడా సూరజ్ రిప్లై ఇవ్వకపోయింది దీప. అసలు ఏమైపోయాడు ఈ మనిషి?
లైట్కి అమెరికాను పోలేదు కదా? ఎక్కడికి పోలేదు బాబు. ఒకసారి అది చూడు. ఏంటి బ్రదర్, ఏంటిది? గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ వదినా. మనిషి కనపడగానే లిఫ్ట్ చేయాలని తెలిసి నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలియాలి కదా? మొబైల్ సైలెంట్ లో ఉంది బ్రదర్. మెసేజ్ కి రిప్లై ఇవ్వాలి కదా? ఈ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కాల్ చేద్దాం అనుకున్నాను. ఇదే మంచి పద్ధతి కాదు బ్రదర్. నువ్వే మాట్లాడు దీపా. తను నీ అడ్వైజర్. అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పలేదు. నీకన్నా చెప్పాలి కదా? పక్షి చెట్టుకు చెప్పకుండా ఎగిరిపోయినట్టు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా బ్రదర్? మేమంతా ఎంత టెన్షన్ పడతాం. అవుట్ హౌస్ లో ఉండే ఒక మనిషి వెళ్ళిపోతే అందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడాలి? వెనక ఎన్ని జరుగుతున్నాయని నీకు తెలియదు కదా? అవన్నీ తెలిస్తే ఆగేవాడేమో. ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి తర్వాత? ఎందుకు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు చెప్పు. నచ్చలేదు బ్రదర్. ఎవరు? నేనే నచ్చలేదు. నువ్వా? అవును, నాకు నేనే నచ్చలేదు. నీకు నువ్వెందుకు నచ్చలేదు? ఏదో గాయాలున్నాయని చైర్మన్ గారు జాలిపడి నన్ను అవుట్ హౌస్ లో ఉండమన్నారు. ఎన్ని రోజులు ఉన్నాను. ఇంకా చాలు అనుకున్నాను, వచ్చేసాను. మాతో చెప్పాలి కదా. చెప్తే వెళ్ళనిస్తారా? వెళ్ళిపోవడానికి కారణం అడుగుతాం. ఇదే చెప్తాను. మేమేమీ చెవులో పువ్వులు పెట్టుకోలేదు. నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మడానికి. నిజం బ్రదర్. ఆ సూరజ్ గడు పోయాడు అన్న మాట ఎంత హాయిగా దీప. ఎవరితో మాట్లాడుతున్నారు? వెళ్ళిపోవాలరా. ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. లేదు బ్రదర్, వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో చెప్పు. జ్యోత్స్న, సూరజ్ ఎక్కడికి పోలేదు. అలాగని ఎందుకు పోయాడో కూడా చెప్పట్లేదు. చెప్పు బ్రదర్. నేను ఎవరు పోమన్నారు? వీడు ఆఫీస్కి వచ్చాడేంటి? వీడికి నాకు మధ్య జరిగిన గొడవ అంతా రికార్డ్ చేయలేదు కదా? ఈ కారణం వెంటానికి కూడా నాకు సరిపోవాలి బ్రదర్. చెప్పు సూరజ్, నేనెవరు పొమ్మన్నారు? ఎవరు పొమ్మలేదు వదినా. నేను ఇక్కడ ఉండకూడదనుకున్నాను, వచ్చేసాను. నా పేరు ఎందుకు చెప్పట్లేదు వీడు? ఇలాంటి మాటలన్నీ నా కూతురు చెప్పు, నమ్ముతుంది. నిజమే బ్రదర్. ఎవరో నేను డీప్ గా హర్ట్ చేశాను. నువ్వు బాధపడ్డా. చస్తే అడిగే దిక్కు నేను నాది. నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. ఆ బాధ తట్టుకోలేకే ఎవరికి చెప్పకుండా వచ్చేసావు. చెప్పు బ్రదర్, ఎవరు నేను హర్ట్ చేసింది? నన్ను హర్ట్ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదు బ్రదర్. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదు. ఎందుకంటే ఒకరు నన్ను తిట్టొచ్చు, బాధపడేలా మాటలు అనొచ్చు. నన్ను బాధ పెట్టాను అని వాళ్ళు అనుకుంటారేమో కానీ నేను ఆ బాధని తీసుకోను కదా. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నాకు నచ్చిన చోటే నేను ఉంటాను. నాకు నచ్చిన రోజులే నేను ఉంటాను. నాకంటూ ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది కూడా నేను. ఉండాలనిపించలేదు, వచ్చేసాను. ఓకే బ్రదర్, నీకు ఇప్పుడు చెప్పాలనిపించట్లేదు అని అర్థమైంది. ఎందుకు వచ్చాడా? నిన్ను అడిగేది. రే సూరజ్, నేను జ్యోత్స్నని మాట్లాడుతున్నాను. చూడు. నేను చూడాలనుకున్న వాటిని నేను చూస్తాను. పోతానని మళ్ళీ ఎందుకు వచ్చావా? నిన్న జరిగింది రికార్డ్ చేసావా? అది మా తాతకు చూపించడానికి వచ్చావా? రే, నువ్వు మనిషివిరా, విగ్రహానివి కాదు. నాతో మాట్లాడు. చూడరా. నేను మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతాను. నిన్న రాత్రి మనకి గొడవ జరిగింది గుర్తుందా? నేను గతాన్ని పెద్దగా గుర్తుపెట్టుకున్నాను. అది కాదురా, మన ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నాకు అనవసరం, నాకు వర్క్ ఉంది. డోంట్ డిస్టర్బ్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నారు? సూరజ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఏం చేద్దాం బాబా? ఏం చేద్దామంటే అర్థమైంది. నీకు సూరజ్ మీద కొద్దిగా అనుమానం ఉంది అని చెప్పావు కదా. ఏ నీకు లేదా? నేను నీ నమ్మకాన్ని నమ్ముతాను బాబా. చూడు చెప్పా, నా మనసులో అనుమానం ఎందుకు మొదలైందో నీకు చెప్పాను, కానీ దానికి సరైన ఆధారం లేదు. అయినా సరే సూరజ్ జ్యోత్స్న పెళ్లికి మనం సపోర్ట్ చేశాం కాదు, చేయాల్సి వచ్చింది. ఎందుకు? మా అమ్మ కోసం. ఎస్, నా కూతురు పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా కూతురు పెళ్లి సూరజ్తో జరగడానికి నేను హెల్ప్ చేయరా అంటుంది. ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి మన చేతుల్లో లేదు దీప. అత్తకి సపోర్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. అలాగని సూరజ్ మంచివాడా చెడ్డవాడా అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఎవరో ఒకరు నా నమ్మి ముందుకు వెళ్ళాలి కదా. మనం అత్త నమ్మి ముందుకు వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. అల్లే కదా, నీ ప్రాబ్లం ఏంట్రా?
బాడీలో విటమిన్ సి తగ్గినట్టుంది. ఈ మధ్య ఎర్లీగా టైర్డ్ అయిపోతున్నాను. నేను అడిగేది నీ ఫిజికల్ ప్రాబ్లం కాదు, నీ మెంటల్ ప్రాబ్లం. నేను మెంటల్లీ చాలా హెల్దీగా ఉన్నాను. మరి నా మొహం చూసి ఎందుకు మాట్లాడలేదు? అది నా ఇష్టం. భయమా? కాదు, కొట్టానన్న కోపమా? కాదు, తిట్టానన్న చిరాకా? కాదు. మరి ఏంటా నీ ప్రాబ్లం? దానికి ఇంకా నేను పేరు పెట్టలేదు కాబట్టి అది ఏంటో నాకు కూడా తెలియదు. నువ్వు అవుట్ హౌస్ లో నుంచి పోయావని తెలియదని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారా? కంగ్రాచులేషన్స్. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్ప. ఇచ్చిన మాట ఒకసారి గుర్తు చేయి. నేను ఇట్టున్నాను. నేను ఎటైనా తిరిగి మాట్లాడతాను. చూసేవాళ్ళు నువ్వు మ్యాడ్ అనుకుంటారు. అనుకున్న వాళ్ళతో నేను ఏకీభవించాను. అలాగని అనుకోవద్దని కూడా చెప్పను. మంచి అయినా చెడైనా సరే నా కోసం ఒకరు వాళ్ళ టైం కేటాయించి మరీ ఆలోచిస్తున్నారంటే హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సీరియల్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఈ సీరియల్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.